ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారికి, అలాగే నన్ను ఈరోజు ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ యువజన సంఘం కర్నూలు కార్యవర్గానికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, అలాగే ఎదురుగా ఉన్నటువంటి మన విశ్వకర్మ ఆత్మీయ బంధువులు, ప్రతిభను కనపరిచినటువంటి విద్యార్థులు విద్యార్థినులకు నా శుభాభినందనలు, నమస్సుమాంజలు. ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా రాజేశ్వరి సిస్టర్, కాణిపాకం దేవస్థాన సభ్యురాలు, చాలా చక్కగా మీకు విద్య యొక్క ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా వివరించారు. లక్ష్మీదేవి ఉన్న వాళ్ళకి విద్య ఉండదు, కానీ విద్య సరస్వతీదేవి ఎవరి దగ్గర అయితే ఉంటుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. విద్య చాలా ఇంపార్టెంట్. ఎంతో కోట్ల ఆస్తి ఉన్నవాడికి సరైన జ్ఞానం ఉండదు, సరైన ఆలోచన విధానం ఉండదు. కానీ చదివిన వాడికి, సరస్వతీదేవిని ఔపాసన పట్టిన వాడికి, ఒక విజ్ఞానవంతుడికి అన్ని రకాల జ్ఞానము, సందర్భోచిత జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము, అన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి సరస్వతిని ఔపోసన పట్టినవాడు. అందుకనే పెద్దలు మనకు పూర్వకాలము కులవృత్తులున్నా కూడా కులవృత్తులు రాను రాను అంటే ఇతర కులాల వాళ్ళు, ఇతర వర్గాల వాళ్ళు మన కులవృత్తుల్లో వాళ్ళు చొచ్చుకుని వచ్చి మనకు ఇబ్బందికరంగా తయారైన పరిస్థితులలో ఆ రోజుల్లోనే ఒక 40 ఏళ్ల క్రితమే మా పెద్దలు, తాతయ్య గారు కానీ ఇలా పెద్దలందరూ కూడా ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి, ఈ స్వర్ణకార వృత్తిని అలాగే వ్యవసాయాన్ని నమ్ముకుంటే మనకు కష్టము, జీవనోపాధి కష్టమవుతుంది. రాబోయే రోజుల్లో విద్య ఎవరైతే అభ్యసిస్తాడో, విద్యాపరంగా ఎవరైతే ఉన్నత స్థానానికి వెళతారో వాళ్ళదే భవిష్యత్తు, వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారని ఊహించి మా తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు మా తాతయ్య గారు ఆ రోజు తన 5 మంది కొడుకుల్ని ప్రేరేపించి ఎంకరేజ్ చేసి వాళ్ళని విద్యావంతుల్ని చేయడం వల్ల, ముఖ్యంగా ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను, మన విశ్వబ్రాహ్మణ జాతిలో 1969లోనే ఎండి జనరల్ మెడిసిన్ జరిగిన తొట్టతొలి డాక్టర్ మా నాన్నగారు డాక్టర్ తిరుమలాచార్య అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంటే విద్యార్థుల్ని మోటివేట్ చేయడానికి నేను ఇవి ఎగ్జాంపుల్స్గా చెప్తున్నా. మా నాన్నగారు గొప్పని నేను చెప్పటం లేదు. ఈరోజు ఎవరైతే ప్రతిభా పురస్కారాలు తీసుకోబోతున్నారో, ప్రతిభను కనపరిచి ఈరోజు మన శ్రీనివాసాచార్య గారు, నా సోదరులు, నా కూతురికి 593 మార్కులు వచ్చాయని చెప్తే నాకు హృదయం ఎంత పులకించిందంటే, మన విశ్వబ్రాహ్మణ అమ్మాయి 600కు గాను 593 మార్కులు సంపాదించిందంటే అంతకంటే మనకు గర్వకారణం ఏముందండి? జోహార్, జై. మీ కూతురు పేరేమండి? లక్ష్మీ ప్రసన్నకి కంగ్రాచులేషన్స్, జై లక్ష్మీ ప్రసన్న. ఎందుకంటే లక్ష్మీ ప్రసన్న నేను ఎందుకు స్పెసిఫిక్గా అంటున్నానంటే, ఈ విధంగా అట్లా ఒక వేదికలో అందరి ముందు నిన్ను ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే నీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నువ్వు రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుతావు. విద్యలో అత్యున్నత స్థాయికి వెళ్ళి నీకు నచ్చిన ఒక ప్రొఫెషన్, ఒక రంగంలో నువ్వు ముందుకెళ్ళి ఒక గొప్ప వ్యక్తిగా మారతావనే ఒక ఉద్దేశంతో నేను నిన్ను లేపించి మరీ జై అని కంగ్రాచులేషన్ చెప్పాను. నిజంగా చాలా గర్వకారణంగా ఉందమ్మా. నాన్నగారికి, అమ్మకు కూడా హృదయపూర్వక అభినందనలు. నిన్న ఆ విధంగా నాన్నగారు ఒక టీచర్గా, ఐ థింక్ మీరు టీచర్ కదా, హెడ్ మాస్టర్గా ఆయన విద్యావంతులు కాబట్టి నిన్న ఆ విధంగా చదివించినందుకు వాళ్ళను చూసి కూడా నేను గర్వపడుతున్నానమ్మా. ఆల్ ది బెస్ట్. అలాగే నీలాగా ఎవరైతే ఈరోజు ఇక్కడ మంచి మార్కులు సంపాదించి ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను మీ అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా 10th మీరు కంప్లీట్ అయ్యి 10thలో ఈరోజు మంచి మార్కులు మీరు సాధించారు. 10th తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ఒక ఇంపార్టెంట్ ఫేజ్లో మీరు ఎంటర్ అవుతున్నారో దట్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో మీరు అలా ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్ళొచ్చు, లేదా బైపీసీ స్ట్రీమ్లోకి వెళ్ళొచ్చు. ఏ స్ట్రీమ్లోకి వెళ్ళినా మీ ధ్యేయం, మీ జీవితాశయాలు, ఒకళ్ళు డాక్టర్ కావాలనుకుంటారు, ఒకళ్ళు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు. ఈ 2 రంగాల్లో మీరు ముందుకు వెళుతూ తర్వాత సబ్సిక్వెంట్గా మీ చాయిస్ ఏదైతే ఉందో మీ గోల్ దాన్ని మీరు సాధించవచ్చు. కానీ ఈ గోల్ సాధించాలన్నా, మీరు భవిష్యత్తులో ఉన్నతమైన విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా మీకు
ఈ ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ స్టేజ్, టర్నింగ్ పాయింట్. 10th క్లాస్ పిల్లలు అయిపోయిన వాళ్ళు వినాలి. ఈ 2 ఏళ్ళు మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ, అంటే 10th క్లాస్లో 600కి 590 పైన చాలామందికి వచ్చి ఉండొచ్చు. మొన్న గోదావరి కనిలో మన పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం వాళ్ళు ఇలాగే ప్రతిభా పురస్కారాలు పెట్టినప్పుడు ఒక అమ్మాయికి 996 మార్కులు వచ్చినాయి. 1000 మార్కులకి 996 మార్కులు వచ్చాయి. అయితే ఎంసెట్లో క్వాలిఫై కాలేదు. వింటున్నారా స్టూడెంట్స్? లక్ష్మీ ప్రసన్న వింటున్నావా? మీరందరూ విద్యార్థులంతా క్రూషియల్ పాయింట్ చెప్తున్నాను. 996 మార్కులు వచ్చాయి 1000కి, కానీ ఎంసెట్లో క్వాలిఫై కాలేదు. ఎందుకు? పట్టింది. రాత్రింబవళ్ళు బట్టి పోయి రాసింది, యాజ్ ఇట్ ఈజ్ దింపింది. మేము కూడా 10th క్లాస్ చదివి, నేను స్కూల్ ఫస్ట్, జిల్లా మంచి టాపర్ని, ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్. పట్టకూడదు ఇంటర్మీడియట్లో. సరే ఇప్పుడు 10th అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఓకే, అయిపోయింది దాన్ని మనం ఏం చేయలేం. బట్ ఫ్యూచర్లో ముందున్న దాన్ని సాధించేదాన్ని మనం బైపీసీ స్ట్రీమ్ అయినా ఎంపీసీ స్ట్రీమ్ అయినా మీరు మనసు పెట్టి సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవాలి. ఎయిదర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయలాజికల్ సైన్సెస్, ఆర్ ఇఫ్ యూ టేక్ హెచ్ఈసి ఆర్ ఎంఈసి, ఆ ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, హిస్టరీ కానీ, ఆ సబ్జెక్ట్స్ని మీరు అర్థం చేసుకోవాలి. టీచర్స్, లెక్చరర్స్ మీకు క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు, ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ధ్యానంతో, ధ్యాసతో, అకుంఠిత ధ్యాసతో మీరు డైవర్షన్ లేకుండా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నప్పుడే మీరు ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆ ఫార్ములా కానీ, ఆ అనాలిసిస్ కానీ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మీ లెక్చరర్స్ చెప్తున్నప్పుడు బాగా కాన్సన్ట్రేటెడ్గా మీరు దాన్ని అర్థం చేసుకొని మైండ్లో ఎక్కించుకున్నప్పుడే రేపు మీకు ఒక క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అడిగినా కూడా ఎంసెట్లో కరెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతారు. బట్టి కొట్టినోడు క్వశ్చన్ ఒకవేళ ట్విస్ట్ చేసి అడిగితే ఎంసెట్లో రాయలేడు. తనకు ఆ బట్టి కొట్టింది ఏదైతే మైండ్లో ఉందో అదే ఉంటుంది, అంతే. అదే మీరు అనలైజ్ చేసి లెక్చరర్ చెప్పిన పాయింట్ని మీరు ఆ సబ్జెక్ట్లో, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక రకమైన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక అనాలసిస్ ఉంటుంది, సింథసిస్ ఉంటుంది, మ్యాథమెటిక్ ఫార్ములా ఉంటుంది. దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని దీన్ని తిప్పి అడిగితే మనం ఎలా దాన్ని మళ్ళీ మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం అనేది మీరు అర్థం చేసుకోగలిగితే, అంటే మీరు బేసిక్ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు వాళ్ళు ఎలా డైవర్ట్ చేసినా, ఎలా ట్విస్ట్ చేసినా కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ దాన్ని మీరు తేగలుగుతారు. నేను కోరుకునేది అదే. మీరు టర్నింగ్ స్టేజ్లోకి వస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది. సో అర్థం చేసుకోవాలి ఆ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు మీరు విజయం సాధించగలుగుతారు. ఎంసెట్లో 996 మార్కులు వచ్చిన అమ్మాయి క్వాలిఫై కాలేదంటే మీరే అర్థం చేసుకోండి. ఏం లక్ష్మీ ప్రసన్న అంటే చదివింది ఆ అమ్మాయి, బట్టి కొట్టింది అంతే. కరెక్ట్గా సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయలేకపోయింది ఎంసెట్ని. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాలు కూడా బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, అలాగే ఆర్ట్స్, హెచ్ఈసి, ఎంఈసి, ఏ గ్రూప్ తీసుకున్నా మీరు బాగా కష్టపడి చదవాలి. డైవర్షన్స్ ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు 13 ఏళ్ళు నిండిన వాళ్ళకి విద్యాసంస్థల్లో సెల్ ఫోన్ అలౌ చేయకూడదని ఒక చట్టం తెచ్చారని నేను సోషల్ మీడియాలో చూశాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో తెలంగాణ పోలీస్ అధికారిగా ఉంటున్నాను. కొన్ని విషయాలు మనం ఇక్కడ జరిగేవి పత్రికాముఖంగా వచ్చాయి, అక్కడ మాకు రావు తెలంగాణలో. బట్ నేను మీ కర్నూలు వాడినే, ఐఎమ్ నేటివ్ ఆఫ్ కర్నూలు. బట్ తెలంగాణ పోలీస్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఫ్రీ జోన్లో అవకాశం ఉంది కాబట్టి నేను సెలెక్ట్ అయ్యి ఆ విధంగా ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారు మనము మరి వెల్కమ్ చేస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. నా కూతురు ఇది కావాలి, నా కొడుకు ఈ విధంగా గొప్ప ఉన్నత విద్యావంతుడు కావాలని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ టర్నింగ్ స్టేజ్ అయినటువంటి ఇంటర్మీడియట్లో మీరు కష్టపడి చదివి మంచి పౌరులుగా, గొప్ప విద్యావేత్తలుగా మీరు కోరుకున్న ఏదైతే మీ జీవితాశయం ఉంటుందో ఆ జీవితాశయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ విరాట్ విశ్వకర్మ యువజన సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఆహ్వానిస్తాను.